రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. దీక్ష దక్షతకు ముందు చూపుకి నిర్వచనం పట్టిసీమ ప్రాజెక్టు. ఏదైతే ఈవేళ మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఆనాడే చెప్పాడు, భారతదేశాన్ని కరువు కాటకాల నుంచి దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడగలిగేటువంటి శక్తి ఒక్క నదుల అనుసంధానానికి మాత్రమే ఉంది. ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్ ద్వారానే అది సాధ్యమవుతుందని మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఏదైతే ఆ రోజు చెప్పాడో, ఆ కళలను ఆ భారతదేశంలో నిజం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ గోదావరి కృష్ణను అనుసంధానం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఇచ్చేంత వరకు గోదావరి జలాలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి పట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా మరి ఆ గోదావరి జలాలను ఇటు ఏదైతే మరి మన కృష్ణాకు మరి డెల్టాకు అందించడం ద్వారా పట్టిసీమ ద్వారా తద్వారా ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టాను మరి స్థిరీకరణ చేయడంతో పాటుగా ఏదైతే ఇక్కడ కృష్ణాకి ఇచ్చినటువంటి వాటర్ ద్వారా రేపు శ్రీశైలంలో ఆ బ్యాక్ వాటర్ నటు మరి ఏదైతే రాయలసీమకు పంపించడం ద్వారా, అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా మరి ఏదైతే ఏలేరు రిజర్వాయర్ తీసుకుని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కి అదేవిధంగా విశాఖకి త్రాగునీరుకి అందించేటువంటి విధంగా ఆ 4 సంవత్సరాల్లోనే అంటే 2015-19 4 ఇయర్స్ 4 సంవత్సరాల్లో దగ్గర 300 టీఎంసీల నీరుని గోదావరి నీటిని మరి ఏదైతే కృష్ణాకి ఇవ్వడం ద్వారా మరి దగ్గర మరి 30 లక్షలు ఎకరాలకు ఆ రోజు సాగునీరు అందించి ఆ 4 సంవత్సరాల్లోనే 50,000 కోట్ల రూపాయలు ఆ రోజు రైతులకు ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి. అంటే మనం పెట్టింది 1300 కోట్ల రూపాయలు పట్టిసీమకి, మనం రైతుల ద్వారా ఆదాయాన్ని ఇచ్చింది 50,000 కోట్ల రూపాయలు. అంటే మరి ఈవేళ సంపదను సృష్టించడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తారనేది పట్టిసీమ ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉండడానికి అర్హుడు కాదని ఎందుకు చెప్తున్నామంటే, ఏదో తెలుగుదేశం పార్టీకి సంబంధించి శాసనసభ్యులు గాను మంత్రులు గాను చెప్పట్ల, ఒక సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఏదైతే ఈవేళ కృష్ణా డెల్టా ఉంది, దగ్గర 30 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ 10-15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మరి ఏదైతే ఈవేళ పట్టిసీమ కనుక లేకపోతే ఈ కృష్ణా డెల్టా పరిస్థితి ఏంటి? Lab taken to class, special care and support for research, global certifications. KL, deemed to be university. ఈ లోపుగా ఆ 4-5 సంవత్సరాల్లో కూడా వృధాగా పోయేటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూ వచ్చిందో దాని ఫలితాలు ఈ రోజు మనందరం కూడా చూసేటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే పట్టిసీమకు సంబంధించి మరి ఏదో ఈరోజు 17 పంపులు ఏదైతే ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు 6,100 క్యూసెక్ నీరు ఈరోజు ఏదైతే విడుదలవుతూ ఉంది కృష్ణా డెల్టాకు. మరి ఏదైతే ఇంకొక 8 పంపులు కూడా ఈ రోజు ఒక 3, అదేవిధంగా రేపు ఎల్లుండిలో మిగిలిన బ్యాలెన్స్ మొత్తం 24 పంపులు కూడా మరి 1 by 1 ఒక్కొక్కటి రన్ చేసుకుంటూ రావడం ద్వారా మరి దగ్గర 8,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా మరి యొక్క కృష్ణ అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాము. ఏదైతే గత 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం ఏదైతే పట్టిసీమ మోటార్లు ఏదైతే ఆన్ చేసామో ఈవేళ కళలు ఫలించి ఈవేళ కృష్ణా నదికి మరి యొక్క గోదావరి నీరంతా కూడా ప్రవహించడం మనందరం కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు 4 రోజులు 5 రోజుల్లో మా చెరువులన్నీ కూడా మరి ఎండిపోతూ ఉన్నాయి. మాకు కనీసం త్రాగడానికి కూడా నీళ్లు లేనిటువంటి పరిస్థితి. ఆకుమళ్ళేసుకోవడానికి పంటలు పండించడం తర్వాత సంగతి, ముందు మేము బ్రతకడానికి కూడా మాకు మంచినీళ్ళు లేవని చెప్పి ఈవేళ డెల్టా నుంచి ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈవేళ ఏదైతే పులిచింతలు ఉంది మీ అందరికీ తెలుసు. ఏదైతే కృష్ణా నదికి వాటర్ రావాలని అంటే మరి అటు మరి ఇది ఆలమెట్టి నిండుకుని, జోరాల నిండుకుని, శ్రీశైలం నిండుకుని, నాగార్జున సాగర్ నిండుకుని మరి కృష్ణా డెల్టాకి కిందకు వచ్చేయడానికి
సాధారణంగా ఆగస్టు మరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ పట్టేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి ఇటువంటి ఆలోచనతో మరి ఆ రోజు ఏదైతే అటు నాగార్జున సాగర్కి దిగువన, ఏదైతే మన ప్రకాశం బ్యారేజ్కి ఎగువన మరి ఏదైతే ఈ యొక్క పులిచింతల మరి రిజర్వాయర్ని మనం అక్కడ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆగస్టు వరకు కూడా కృష్ణా వాటర్ వచ్చేటువంటి పరిస్థితి ఉండట్లేదు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక 30-35 టీఎంసీల నీరుని ఆ పులిచింతల్లో రిజర్వ్ చేసుకుని ఏదైతే 4 సంవత్సరాల్లో మరి ప్రతి సంవత్సరం కూడా యావరేజ్ ని కృష్ణా డెల్టాకు 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతో పాటు దగ్గర 30 లక్షల మంది ప్రజలకు మరి త్రాగునీరు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఏదైతే పట్టిసీమను ఆయన రూపకల్పన చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి ఆ రోజు ఎద్దేవా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, తెలుగు జాతికి కూడా ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలకు ఇవాళ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అర్హుడు కాదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.